సో, అంటే డెలివరీకి ముందు కొన్న ప్రొడక్ట్స్ ఏంటి అనేది మొత్తం చూపిద్దామనే కదా ఈ వీడియో. మా తమ్ముడు పంపించాడు. బుజ్జి బాబుకో పాపకో ఇద్దరు ఎవరు పుట్టినా కూడా మా మేనగోడలకి ఉండాలని చెప్పేసి గిఫ్ట్ చేశాడనమాట మా తమ్ముడు. మేనగోడలో అల్లుడో తెలియదు కానీ వాడు ఏంటంటే దోమలు కొట్టకుండా ఉండాలని అక్క ఇవన్నీ పంపిస్తున్నాను మా బేబీకి దీంట్లో పెట్టు మంచిగా చూసుకో అని చెప్పేసి పంపించాడు అనమాట వాడు. సో బుడ్డి బెడ్ అనమాట, పుట్టబోయే బేబీ కోసం అని వాడు ముందుగానే ఆలోచించి పంపించాడు వాడు గిఫ్ట్గా. యాక్చువల్లీ ఇది నెయిల్ కట్టర్, బేబీ నెయిల్ ట్రిమ్మర్ అని ఒకటి తీసుకున్నాను. సో దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు హాస్పిటల్ బ్యాగ్కి అయితే చాలా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనము ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, సో ఫీడింగ్ బాటిల్స్ కోసం ఇది. అండ్ వాటర్ బాటిల్ ఏదైనా ఎక్స్ట్రా ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి బేబీకి సంబంధించింది. సో కొత్తది కాబట్టి మేము ఏం లూజ్ చేయకుండా ఇలా వదిలేసాం. బేబీని ఇక్కడ కూర్చోబెట్టి అండ్ మనం గట్టిగా క్లిప్స్ అయి పెట్టేస్తే చక్కగా కదలకుండా సిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ మై వైఫ్ యూట్యూబ్ ఛానల్ గౌరీరాజ్ వ్లాగ్స్. అంతేనా? మామూలుగా చెప్పొచ్చు కదా మా వైఫ్ అని చెప్పాలా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీరాజ్ వ్లాగ్స్. అంతే. సో అంటే డెలివరీకి ముందు కొన్న ప్రొడక్ట్స్ ఏంటి అనేది మొత్తం చూపిద్దామనే కదా ఈ వీడియో. సో చెప్పేసి ఒక్కొక్కటి ఏంటి అనేది. సో బేబీ కోసం మేము తీసుకున్న ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఎక్కువ ఏం కాదు, కొన్ని తీసుకున్నాను, కొన్ని దాంట్లోని కొన్ని మిస్ అయినాయి. ఏదో చూపిద్దామని పెట్టాను అని మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. సో తర్వాత గుర్తొస్తుంది ఈ హడావిడిలోని. సో ప్రెజెంట్ అయితే ఇగో ఇక్కడ పెట్టాను. ఫస్ట్ నేను ఇది చూపిస్తాను. ఇది వైట్ అండ్ బ్లూ, మా తమ్ముడు మేనమామ, ఓన్ బ్రదర్ అంటే పిన్ని కొడుకు అనమాట. మా తమ్ముడు పంపించాడు. బుజ్జి బాబుకో పాపకో ఇద్దరు ఎవరు పుట్టినా కూడా మా మేనగోడలకి ఉండాలని చెప్పేసి గిఫ్ట్ చేశాడనమాట మా తమ్ముడు. సో ఇదొకటి రఘు, ఇదొకటి, అండ్ దీన్ని ఏమంటారే, బెడ్ కదా, బుజ్జి బెడ్, చిన్న బెడ్ మనోడికి బెడ్. ఇది వచ్చేసి జిప్ ఉంది దీనికి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బాగుంది, ఇదైతే నాకు బాగా నచ్చింది. మేనగోడలో అల్లుడో తెలియదు కానీ వాడు ఏంటంటే దోమలు కొట్టకుండా ఉండాలని అక్క ఇవన్నీ పంపిస్తున్నాను మా బేబీకి దీంట్లో పెట్టు మంచిగా చూసుకో అని చెప్పేసి పంపించాడు అనమాట వాడు. థ్యాంక్స్ రా. సో ఇదైతే స్మూత్గా ఉంది, క్లాత్ చాలా బాగుందనమాట ఇది. సో లోపల బేబీని మనము పడుకోబెట్టి చక్కగా ఈ నెట్టేసేస్తే దోమలు రాకుండా, దోమలు కానీ పురుగులు కానీ ఏమున్నా కానీ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది లోపల కూడా స్టార్స్ కూడా ఇచ్చాడు. అండ్ వాడు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. బాగుంది ఇదైతే. సో ఇది వచ్చేసి ఇదనమాట. దీని ఏమంటారే, దీన్ని పక్కన ఉన్నదాన్ని, అది బెడ్ బుజ్జి బెడ్డా, ఇది స్మాల్ బెడ్. ఇది వచ్చేసి స్మాల్ బెడ్, బుజ్జి బేబీని దీంట్లో వాడి పిల్లోస్ సైడ్స్ అంటే హెడ్ అటు ఇటు కదలకుండా కూడా ఇవి యూజ్ చేయొచ్చు. ఇట్లా కూడా సైడ్ హెడ్ కదలకుండా ఇలా మనం ఎలా పడుకుంటాం బెడ్ మీద. ఇవన్నీ ఒక కాంబో అనమాట. ఇవి ఒక 1 2 3 4 అయితే సెట్ వచ్చినాయి, కాంబో సెట్. సో ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్, మొత్తం సెట్ తీసుకొని పంపించాడు వాడు వాళ్ళ బేబీ కోసం. ఇది వచ్చేసి ఇది రౌండ్ బెడ్. ఇది వావ్, ఇది కూడా బాగుంది. దీనికి కూడా పిల్లోస్ వచ్చాయి, స్టార్స్ వచ్చినాయి దీనికి. 2 స్టార్స్, 2 స్టార్, నువ్వు ఒక స్టార్ నేను ఒక స్టార్, ఇది బేబీ స్టార్. సో ఇది నాకు తెలిసి ఇది ఫోల్డ్ అవుతుంది అనుకుంటున్నాను. యా ఫోల్డ్ అవుతుంది అన్నయ్యా. ఇట్లా టబ్బులా ఉంది ఇది. ఇంకా ఫోల్డ్ చేయొచ్చు అనుకుంటా, దగ్గరికి చేయది. సో బుడ్డి బెడ్ అనమాట, పుట్టబోయే బేబీ కోసం అని వాడు ముందుగానే ఆలోచించి పంపించాడు వాడు గిఫ్ట్గా. సో వాడు ఒరిస్సాలో ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వాడికి. సో మేనగోడలో మేనల్లుడు ఎవరైనా అక్క ముందు నేను పంపించిన వాటిని పడుకోబెట్టు అని చెప్పేసి పంపించేశాడు వాడు. థ్యాంక్స్ రా. అండ్ ఇదొకటి, అండ్
నేను పంపించే వాటిలో అన్నింటిలో పడుకోబెట్టి నాకు ఫోటో తీసి పెట్టాడు, ముందే చూపించేస్తున్నాను నేను పంపించినవన్నీ. సో ఇది వచ్చేసి బేబీని మనము హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ మనం దీని మీద చక్కగా పడుకోబెట్టి క్లోజ్ చేసేసి తీసుకెళ్ళచ్చు. సో అన్నీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అవన్నీ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి వాడు ఆర్డర్ చేసి అక్కడి నుంచి పంపించాడు కదా, మరి ఆన్లైన్ ఆర్డర్ అనుకుంటా, ఐ థింక్ సో, నేను అడగలేదు. సో ఇది కూడా బాగుంది, బేబీని ఇలా పడుకోబెట్టి పెట్టుకోవచ్చు. మరి నువ్వు ఎప్పుడు కొంటున్నావు? నువ్వు వేరే కొంటాను నేను. నువ్వు గోల్డ్ డైమండ్స్ కొను, ఓకేనా? మా తమ్ముళ్ళు అలాగే ఇవి పంపిస్తున్నారు కాబట్టి నీకు గోల్డ్ డైమండ్స్ అన్ని. నా వైఫ్ ఏం చెప్పిందంటే అబ్బాయి పుడితే చైన్ కదా, అమ్మాయి పుడితే నెక్లెస్. చైన్ ఏంటి? వద్దులే, యూట్యూబ్లో చెప్పకూడదు ఇలాంటివన్నీ. గోల్డ్ చైన్, ప్లాటినమ్ అది వద్దు, కానీ నాకు ఈయన వేసుకున్నారు ప్లాటినమ్ వద్దు, ఓన్లీ గోల్డే కావాలి. సో ఇవన్నీ మా తమ్ముడు గిఫ్ట్ చేశాడనమాట. ఇది వచ్చేసి మొత్తం బేబీస్ బెడ్ సెట్ ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది నెయిల్ కట్టర్, బేబీ నెయిల్ ట్రిమ్మర్ అని ఒకటి తీసుకున్నాను. సో ఇది ఎప్పటి నుంచి యూజ్ చేస్తారో నాకు తెలీదు, కానీ తీసి పెట్టుకున్నాను. అంటే పుట్టిన వెంటనే మనము యూజ్ చేయొద్దంట, సో తర్వాత యూజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. బ్యాటరీలు కూడా కొత్త కొని పెట్టుకున్నాను నేనైతే. సో ఇది కిట్ అయితే చాలా బాగుంది, క్యూట్గా. దీనికి మనము ఇలా సెట్ చేసుకుంటే, ఇలా సెట్ చేసుకొని మనం సెల్స్ వేసుకుంటే ఇందులో పనిచేస్తుంది. అంటే పుట్టే పిల్లలకి నెయిల్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో మనము ఈ నోట్తో తీయలేము, పాపం వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి, సో దానికోసం చూసి నేను ఆన్లైన్లో చూసి ఆర్డర్ ఇచ్చాను. ఇది మరి ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలీదు, బాగానే పనిచేస్తుంది. ఇలా మా ఆయన ఇదేంటి పిల్లలకి అంటుంది, ఇది వాడేస్తుంది ఏంటి అని చెక్ చేద్దాం ముందు మనమే. అలా పిల్లలకి తీయాలి, నీకు కాదు, అది పిల్లలకి. సో ఇవి ఎక్కువ ఉంటే వీక్ అయిపోతాయి కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా తీసేద్దాం. తీసేసి ఇవన్నీ నీవే బాధ్యతలు ఇవన్నీ. ఇది నెయిల్ ట్రిమ్మరు, అండ్ దీంట్లో వచ్చేసి కలర్స్ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి అనమాట. సో బేబీ నెయిల్స్ చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఇట్లా మనము ఇవి యూజ్ చేస్తే చక్కగా షార్ప్గా ఇట్లా నీట్గా కట్ అయిపోతాయి. మళ్ళీ నెయిల్ కట్టర్తోనో మళ్ళీ నోట్తోనో, చాలామంది నోట్తో తీసేస్తుంటారు. సో అట్లా కాకుండా ఇలా అయితే బెటర్ దెన్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది నెయిల్ ట్రిమ్మర్ ఇగో బేబీస్ కోసం. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది లింక్స్ అడగండి, లింక్స్ నాకు తెలియదు ఎక్కడ దొరుకుతుందో లింక్స్ అని చూడాలి, అమెజాన్లోనే కదా. సో ఇదైతే బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ అంతా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారు హౌ టు యూజ్ అని. సో ఇది యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో ఇవి కూడా యూజ్ఫుల్ ప్రోడక్ట్సే మొత్తం బేబీకి సంబంధించినవి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఈ లవ్ ల్యాప్ నుంచి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము. సో దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు హాస్పిటల్ బ్యాగ్కి అయితే చాలా పనిచేస్తుంది. బేబీ డైపర్స్ కానీ, పాల డబ్బాలు కానీ, అలాగే బేబీకి సంబంధించిన క్లాత్స్ కానీ అన్నీ దీంట్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు హాస్పిటల్కి. సో ఇది మనకి కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. జిప్పులు కూడా చాలా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనము ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, సో ఫీడింగ్ బాటిల్స్ కోసం ఇది. అండ్ వాటర్ బాటిల్ ఏదైనా ఎక్స్ట్రా ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి బేబీకి సంబంధించింది. అలాగే లోపలైతే ఇదైతే బాగా నచ్చింది నాకు. ఇది ఇలా మంచిగా ఇది స్టాండ్ వాటర్ ప్రూఫ్ ఇదంతా కదా, వాటర్ ప్రూఫ్ వచ్చింది. అండ్ ఇది చూసావు ఇక్కడ, దీన్ని ఏమంటారే, స్టాండర్డ్గా ఉంది, అట్లా ఫిట్ అది నుంచి ఉంటుంది, అది బాగుంది బ్యాగ్. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది, బేబీ అనే కాదు, మనం కూడా హాస్పిటల్ కూడా క్యారీ చేయొచ్చు దీంట్లో. ఏదైనా అంటే రెగ్యులర్గా మనం హాస్పిటల్కి వెళ్తుంటాం కదా, అపాయింట్మెంట్స్ తీసుకొని, మళ్ళీ దీంట్లో ఫైల్స్ లైక్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని క్యారీ చేసుకొని తీసుకోవచ్చు. వాటర్ బాటిల్స్, ఫీడింగ్ బాటిల్, దీంట్లో కూడా మంచిగా ఇవన్నీ ఇచ్చాడు. సో కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అనమాట కాబట్టి బాగుంది ఇది. సో వాటర్ పడ్డా కూడా ఏం కాదు.
సో బ్యాక్ సైడ్ కూడా మనకి జిప్స్ ఇచ్చాడు ఏమైనా పెట్టుకోవడానికి. పిల్లలు టోటల్గా 12 పాకెట్స్ ఇచ్చాడు బుజ్జి. పిల్లలు అంటే ఇంక అన్నీ చాలా ఉంటాయి కదా థింగ్స్ అన్నీ. సో అందుకని ఎక్కువ ఇచ్చాడు. బాగుంది ఇది కూడా క్వాలిటీ. ఇక్కడ పర్చేస్ చేసుకుంటే అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లవ్ ల్యాబ్కి సంబంధించినవి చాలా ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. మంచి డిస్కౌంట్స్లోనే ఇవి దొరుకుతున్నాయి మనకి బ్యాగ్ కదా. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీది ఇంకోటి ఏదేంటి ఫీడింగ్ పిల్లో. లైక్ ఫీడింగ్ పిల్లో అనేదానికన్నా బేబీని క్యారీ చేసే పిల్లో అంటే బెటర్ ఏమో కదా. ఫీడింగ్ పిల్లో అంటే వేరేది ఉన్నాయి ఫీడింగ్ పిల్లోస్, బట్ అది తర్వాత తీసుకుందామని చెప్పి నేను తీసుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి హాస్పిటల్ ఎవరైనా వస్తారు కదా చూసుకోవడానికి, చూడడానికి, ఎత్తుకోవడానికి వస్తారు. మన బేబీని అలా ఇచ్చేదాని బదులు మనం ఇక్కడ బేబీని పెట్టి ఇలా ఇస్తే ఎవరైనా మా ఆయన చూడండి ఎంత బాగా ఎత్తుకుంటారు. సో బేబీకి అంటే ఐ మీన్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే చూడు చాలా స్టాండర్డ్గా ఉంది ఇది కదా. ప్రొటెక్షన్ ఒక అట్టలాగా గట్టిగా ఉందన్నమాట. ఇది స్టాండర్డ్గా ఉంది. సో బేబీకి ఇలా కంఫర్ట్గా ఉంటుంది. సో మనం ఎత్తుకున్నప్పుడు కూడా అన్ఈవెన్గా కాకుండా ఈవెన్గా మంచిగా ఎత్తుకోవచ్చు బేబీని. ఇది మనం ఇలానే పడుకోబెట్టకూడదు. దీని మీద మనం ఏదైనా మంచి క్లాత్ వేసేసి, లేదు అంటే దీని మీదైనా కానీ, లైక్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది బెడ్, దీన్ని ఇలా లోపల పెట్టేసి కిందకి తీసుకో. బేబీకి కంఫర్ట్ చూసుకోవాలి మనం. ఫస్ట్ కంఫర్ట్ చూసుకొని ఇంకా మెత్తగా ఇలా పడుకోబెట్టి బేబీని ఒక టవల్ కానీ ఏదైనా వేసి పడుకో. పైనుంచి ఇలా మనం ఇది ఇలా బెల్ట్ పెట్టేసుకోవచ్చు. బెటర్, కదలకుండా ఉంటుంది. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా మనం వాళ్ళ చేతితో ముట్టుకోకుండా ఉంటారు. సో సేఫ్టీ అనమాట ఇది. నాకు ఇది బాగా నచ్చింది. అమెజాన్లో సర్చ్ చేస్తుంటే దొరికిందనమాట. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ నేను పర్చేస్ చేసినవన్నీ అమెజాన్లోనే చేసా ఎక్కువ. సో ఇది చాలా కంఫర్ట్ అనమాట. న్యూ బోర్న్ బేబీస్కి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది ఇది నాకు తెలిసి కదా. 100% యూజ్ అవుతుంది. సో ఇవన్నీ యూజ్ అయ్యే నేను ఐటమ్స్ చూపిస్తున్నాను. బేబీ కోసం తీసుకునే వాళ్ళ ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మళ్ళీ అటు ఇటు పడిపోతుందేమో, లేకపోతే ఎట్లుంటుందో బెండవట్లేదు అనుకోకర్లేదు. బాగుంది ఇది కూడా. అండ్ మా ఆయన కోసం నేను ముందుగానే బాధ్యత ముందుగా నువ్వే ఎత్తుకోవాలని చెప్పేసి ఇచ్చేసాను. బేబీ క్యారియర్ ముందుగానే. లేకపోతే ఇక తీసుకో అంటారు కదా, అది న్యూ బోర్న్కి వెంటనే కాకుండా కొంచెం 20 days అట్లా అయినా కూడా దీంట్లో మనము క్యారీ చేయొచ్చు బేబీని. మొత్తం బెల్ట్ సిస్టము చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడే ప్రాక్టీస్ అయిపోతుంది. లూజ్ చేయాలా? లూజ్ చేయాలా? వెనక బెల్ట్ పెట్టినా. ఓకే ఎలా పెట్టాలి? అయ్యో నాకు తెలియదు. అయ్యో పెట్టా. ఇది లూజ్ చేసుకోవాలి ఐ థింక్ సో. ముందుకి ఇక్కడ కూడా ఉంది ఇలా. సో ఇది సిస్టమేటిక్గా ఇలా ఉంటుంది. ఇది లూజ్ చేసుకోవాలి. సో సిస్టమేటిక్గా ఉంటుంది ఇదంతా. ఇది ఓపెన్ చేసి చూపి. ఇక్కడ బేబీని మనం కూర్చోబెడతాం. సో ఇక్కడ కూర్చోబెడతాం బేబీని. హెడ్ ఇక్కడ వస్తుంది అనమాట. సో కొత్తది కాబట్టి మేము ఏం లూజ్ చేయకుండా ఇలా వదిలేసాం. బేబీని ఇక్కడ కూర్చోబెట్టి అండ్ మనం గట్టిగా క్లిప్స్ అయి పెట్టేస్తే చక్కగా కదలకుండా సిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అమెజాన్ ప్రమోటింగ్ లాగా ఉంది ఇది. నాకు అమెజాన్ ప్రమోట్ చేస్తున్నాను నేను బాగా. ప్రమోషన్ కాదు కానీ సో దాంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అమెజాన్లో. దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనం ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుంది బేబీకి సంబంధించింది. ఫ్రంట్ అయితే క్లాత్ చూసారా చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్. బాగుంది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, నచ్చింది నాకు. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంది, చూడండి. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే బేబీ ఇంటికి వచ్చిన తర్వాత మనము ఐటమ్స్ అన్నీ ఇప్పుడు బేబీ క్లాత్స్ కానీ అండ్ మెడిసిన్స్ కానీ అలాగే బేబీకి సంబంధించిన బాతింగ్ సంబంధించినవి కానీ చాలా చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్కడ క్యారీ చేస్తాం మనం, ఎక్కడ పెట్టుకుంటాం స్టోరేజ్. సో అందుకనే అది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్న స్టోరేజ్ బాక్స్ అనమాట.
సో ఎన్ని ర్యాక్స్ వచ్చినాయి ఇవి? 1 2 3 4 5 6 7 ర్యాక్స్. సో 7 ర్యాక్స్ వచ్చినాయి ఇది. ఆ 7 ర్యాక్స్ ఉన్న స్టోరేజు యాక్చువల్లీ నేను ఏంటంటే వేరేది తీసుకుందాం అనుకున్నాను. కొన్ని చూశాను కూడా ఐటమ్స్, ఐక్యాలో చూశాను, కానీ అది ఓపెన్ ఉంది. బట్ మేముండే ఏరియాలో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే అంత ఓపెన్ చేసి పెడితే డస్ట్ అంతా దానికి వెళ్ళిపోతుంది. సో అందుకనే నేను ఏం చేశానంటే అలా స్టోరేజ్ కొంచెం క్లోజ్ ఉంటే మనకు కొంచెం డస్ట్ అనేది తగ్గుతుంది. పైన డస్ట్ పడిన మనం తుడిచేసుకోవచ్చు, మళ్ళీ లోపల బేబీ క్లాత్స్ ఉంటాయి కదా, నాప్కిన్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, ఇంకా అన్ని థింగ్స్ ఉంటాయి, కాబట్టి ఓపెన్ ఉండద్దు అని చెప్పేసి ఇలా స్టోరేజ్ బాక్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నాకు ఐకియాలో కూడా బాగా నచ్చింది అది కూడా తీసుకుందాం. ఏంటది? ఇది ఇట్లాంటిది ట్రాలీ తీసుకుందాం. సో నేను ట్రాలీ తీసుకోలేదు, ఎందుకు అంటే మూమెంట్ ఎక్కువ ఉంటుందేమో, ఎందుకంటే ఇది ఫిక్స్ చేసేద్దాం బెడ్ పక్కనే అని చెప్పేసి అది తీసుకున్నాను స్టోరేజ్ బాక్స్ వితౌట్ ట్రాలీ. సో ట్రాలీది ఒకటి తీసుకుంటే సరిపోతుంది, అది పెట్టాము ఆప్షన్లోనే. సో తీసుకుందామని చెప్పేసి హోల్డ్ చేసామన్నమాట. సో నాకైతే ఇవి బాగా మంచి యూజ్ఫుల్ అయ్యే థింగ్సే తీసుకున్నాను, వేస్టేజ్ అయితే ఎక్కడా లేదు, అన్నీ యూజ్ అయ్యాయి అనమాట. ఎలాగ మా తమ్ముడు కొన్ని పంపించేశాడు, కొన్ని అయితే మేము తీసేసుకున్నాము, ఇంకా కొన్ని మర్చిపోయాను చూపిద్దామని, అది గుర్తు రావట్లేదు, మళ్ళీ ప్యాకింగ్లో ఎక్కడ ఉందని తీసి చూపించాలి, మళ్ళీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తా తీసి. సో ఇవైతే మాకైతే యూజ్ అవుతాయి, మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి బేబీకి సంబంధించినవి. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా చాలా ఉన్నాయి. నేను చాలా పెట్టాను అనమాట, సెర్చ్ చేస్తూనే ఉన్నాను ఒక 2-3 మంత్స్ నుంచి. బేబీకి సంబంధించినవన్నీ ఇదే పని నాకు, ఏం దొరుకుతున్నాయి, ఏంటి, ఇది యూజ్ అవుతుందా, ఇది యూజ్ అవ్వదా అని. సో కొన్ని పాల డబ్బాలు కూడా తీసుకోమంటున్నారు, బట్ ఇంట్లో వాళ్ళంటే అప్పుడే వద్దు పాల డబ్బాలని, తర్వాత కొందాంలే అని చెప్పేసి ఆపించారనమాట. కాకపోతే అవి కూడా తీసేసుకుని, ఇప్పుడు అంత అవసరం లేదు నీకు, పాలు ఏమంటారు దాన్ని, షేక్ చేసేవి ఇవన్నీ తర్వాత తీసుకుందాము, ఫస్ట్ అయితే ఇవి తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఇవి తీసేసుకున్నాం. ఐ హోప్ ఇవి కూడా మీ అందరికీ యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. మనీ వేస్ట్ చేసేదైతే ఏం లేదు, అన్ని రీజనబుల్ ప్రైజెస్, అలాగే అన్నీ కూడా మనకి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ మాత్రమే నేను చూపించాను అనమాట మీ అందరికీ. అంతేనా? అని నేనే చెప్తాను, యాంకరింగ్ చూస్తావా? అంతే కదా. సో ఇంకేం లేదు కదా, మొత్తం ఇవే ఉన్నాయి. కొన్ని మర్చిపోతే గుర్తు చేసి షార్ట్లో యాడ్ చేస్తాను, ఓకేనా? అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే సేమ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇందులో యూజ్ అవుతాయి అనుకుంటే పర్చేస్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.